హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి క్లౌడ్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటా అని చూస్తున్నారా? ఈరోజు అయితే టైం అయితే నైట్ 12 అయింది. కరెక్ట్గా 2 సెకండ్స్కి ముందు నాకైతే స్విగ్గీలో ఆర్డర్ వచ్చేసింది. జస్ట్ అప్పుడే పడుకుందాం కదా అని అన్నీ సర్దేసుకొని పడుకుంటున్నాను. ఈలోపు అయితే వెంటనే ఫోన్ మోగింది. దెబ్బకి నాకైతే గుండె సడన్గా ఆగిపోయింది. ఇదేంట్రా బాబు ఈ టైంలో వస్తుందని నేనైతే ఫస్ట్ స్విగ్గీ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే నిమ్మకాయ పులిహోర అండ్ ఆవకాయ ముద్దపప్పు రైస్ బౌలు అండ్ ఫ్రైడ్ రైస్ వచ్చింది. సరే కదా అని చెప్పేసి ఇంకా కన్ఫర్మ్ చేసేసా. బిర్యానీస్ అవి ఇవి అయితే బాగా లేట్ అయిపోయింది, ఇంకేం చేస్తాంలే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను. కానీ చేయకూడదు, మనం అలాగే కొత్తగా స్టార్ట్ చేసాం కదా, అప్పుడే చేయకూడదు క్యాన్సిల్, అవి రిస్క్ అయిపోద్ది. అందుకని చెప్పేసి ఇంకా నేనేం చేశానంటే ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇంకా ఫటాఫట్ ముందుగా నేనైతే కిచెన్లోకి వచ్చేసి అన్నీ రెడీ చేసుకున్నాను. ఒక పక్క రైస్ పెట్టేసుకున్నా, ఒక పక్కన కుక్కర్లో పప్పు పెట్టేసుకున్నా, అలాగే ఒక పక్కనేమో నిమ్మకాయలు కట్ చేసేసుకొని అవి అయితే జ్యూస్ తీసేసుకున్నా. ఓ పక్కన అయితే వేరుశనగ గుళ్ళు ముందుగా వేపు పక్కన పెట్టుకొని తర్వాత తాలింపు ప్రిపరేషన్ అవన్నీ రెడీ చేసేసుకున్నా. ఫాస్ట్గా చేయాలండి, పెద్ద టాస్కే తెలుసా. ఏదో వీడియోలో చూపిస్తున్నాను కదా అనుకుంటున్నారేమో. స్విగ్గీ కూడా వస్తే మినిమం 15 to 20 minutes వాడు టైం దాటిందంటే ఆ ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేసేస్తాడు. ఈలోపు మనం చేసిందంతా వృధా అయిపోద్ది. కాబట్టి వాడు ఇచ్చిన టైంలోపే ఫాస్ట్గా చెయ్యాలి, చాలా స్పీడ్గా చేసేవ్వాలండి. అయితే నేనైతే ముద్దపప్పు రైస్ బౌల్ అయితే ప్రిపేర్ చేశాను. నేనేం చేస్తున్నానంటే ముందుగానే ముద్దపప్పు అన్నాన్ని కలిపేసి నీట్గా బౌల్లో పెట్టేసుకుంటున్నాను. పెట్టిన తర్వాత పైన ఆవకాయ వేస్తున్నాం. అంటే అంత ఆవకాయతో తిన్నట్టుగా కాకుండా పైన వేసామనుకోండి కావాల్సినంత స్పూన్తో కలుపుకొని తినేస్తారు. అందులోకైతే నేను స్పెషల్గా కాజు అయితే ఫ్రై చేసి వేస్తున్నాను నేతిలో. చాలా టేస్టీగా ఉందని లాస్ట్ టైం అయితే ఒకళ్ళు నాకు చెప్పారు. ఇంక అదే ప్రాసెస్ కంటిన్యూ చేసేసా. అలాగే నిమ్మకాయ పులిహోర అది కూడా రెడీ అయిపోయింది. నిమ్మకాయ పులిహోర కూడా నా 2 అయితే ఆర్డర్స్ పెట్టేస్తున్నాను. ఈలోపు వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. ఈ నిమ్మకాయ పులిహోర అది అయితే ముద్దపప్పు రైస్ అనేది పక్క బౌల్లో కొంచెం ఎక్కువైపోయింది. రైస్ ఎక్కువ పెట్టేసా, పైకి వచ్చేసింది. అయినా పర్లేదులే, ఏమైందిలే, కొంచెం ఎక్కువే ఉండాలని చెప్పేసి పెట్టేసి ఆర్డర్ ఇచ్చాను. తర్వాత ఇంక వెంటనే వేరేది వచ్చేసి ఫ్రైడ్ రైస్ ఆర్డర్. అమ్మో, ఫ్రైడ్ రైస్ ఆర్డర్ అయితే మాత్రం అది టాస్కే. అంటే నేనేం చేస్తానంటేనండి ఫ్రైడ్ రైస్లోకి ఎక్కువగా ఇంట్లో మనం చేసుకుంటుంది కాబట్టి టేస్టీగా ఉండాలి. బయటవి టేస్టింగ్ సాల్ట్ కానీ వెనిగర్ కానీ సోయా కానీ ఏమి వాడను. ఇంట్లో మనం అయితే ఎలా చేసుకుంటున్నామో నేను అలాగే ఇస్తున్నాను, అలాగే నచ్చుతుంది కూడా. సో నేనైతే ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్కి స్టార్ట్ చేసేసాను. ముందైతే 2 eggs వేసేసుకున్నాను. అలాగే క్యారెట్ బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకున్నాను. వీడియో అయితే ఫాస్ట్గా, ఎందుకంటే ఎక్కువ లెంత్ అయితే వీడియో తీసుకోవట్లేదు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియో అయితే ఎక్కువ లెంత్ ఏం తీసుకోవట్లేదు. 3 minutes అట్లాగా షార్ట్స్కి అయితే. అదే ఫుల్ లెంత్ వీడియో అనుకోండి కొంచెం ఎక్కువ ఉన్నా ఇబ్బంది ఏమి ఉండదు, అటు ఇటు కాకుండా అవుతుంది. కాబట్టి కొంచెం ఫార్వర్డ్ చేసి నేను వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా గబగబా చేసేస్తున్నాను. కొంచెం ఫోన్ పట్టుకోవడం, కొంచెం ఏమో కుక్ చేసుకోవడం సరిపోయింది నాకైతే. వీడియో కూడా లాస్ట్ డెలివరీ ఇచ్చేదైతే నేను తీయలేదు, ఇంకన్నీ రెడీ చేసేసుకున్నా. ఈ టైంలో ఆర్డర్ రావడం అనేది టాస్కే, అయినా చేసేసాను కంప్లీట్గా. నా వీడియోని మీరు చాలామంది చూస్తున్నారు. దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేసి ఫాలో చేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి.